హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ నెట్వర్కింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు A1X ఆన్లైన్ షాప్లో డబ్బులు యాడ్ మనీ ఏదైతే ఉందో ఎలా చేయాలి, తర్వాత రీఛార్జ్ ఎలా చేయాలి, మనకి ఇక్కడ వచ్చేటువంటి క్యాష్ బ్యాక్లు ఏంటి, వాటి వల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, తర్వాత ఈ యాప్ ద్వారా మనకు ఫ్రీగా డబ్బులు సంపాదించే అవకాశం అనేది ఉంది కదా, సో అది ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్లో యాడ్ మనీ చేసి రీఛార్జ్ చేసి చూపెట్టడం జరుగుతుంది. సో వీడియో జాగ్రత్తగా చూడండి, ఖచ్చితంగా మీకు ఈ యొక్క సబ్జెక్ట్ అర్థమైతే ఈ A1X ఆన్లైన్ షాప్కి సంబంధించిన బిజినెస్ ఆపర్చునిటీ అనేది మనకు తెలుస్తుంది. ముందుగా చూడండి, A1X ఆన్లైన్ షాప్ అనేది ఒక లోకల్ వరంగల్ సిటీ నుంచి నడుస్తున్న మన లోకల్ అప్లికేషన్. సో ఇందులో మనము రీఛార్జులు తర్వాత షాపింగ్లు చేస్తూ క్యాష్ బ్యాక్ లాంటివి పొందుతూ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ స్ట్రాటజీ తోటి డబ్బులు సంపాదించే అవకాశాన్ని ఈ యాప్ ద్వారా కలిగిస్తూ ఉన్నారు. కంప్లీట్ జెన్యూన్ అండ్ లీగల్. ఇక్కడ మనకు టైం టు టైం ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఈ యాప్ ఎవరైనా సరే ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. తర్వాత మనకు ఈ యాప్ నచ్చినట్లయితే దీంట్లో రీఛార్జ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేయవచ్చు. అలాగే వేరే వారికి ఈ యాప్ని రెఫర్ చేయడం ద్వారా ఫ్రీ రెఫరల్ ఇన్కమ్ కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే 10 లెవెల్స్ టీమ్ చేయవచ్చు. వాళ్ళ ద్వారా వాళ్ళు రీఛార్జ్ చేయడం ద్వారా, టీమ్ చేయడం ద్వారా అండ్ అలాగే వాళ్ళు షాపింగ్ చేయడం ద్వారా ఇలా ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది మనకు ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో అయితే అందుబాటులో పెట్టారు. జస్ట్ ఇది రీసెంట్గా స్టార్ట్ అయిన అప్లికేషన్, మన లోకల్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఎటువంటి ప్రాసెస్ ఉండదు. చాలా సింపుల్గా ఈ బిజినెస్ని మనం అర్థం చేసుకొని ఈ యొక్క కాన్సెప్ట్లో ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట. సో ఒకసారి ఫస్ట్ మనము యాప్లో డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకు పాయింట్స్, వ్యాలెట్స్, షాపింగ్ వ్యాలెట్, సైన్అప్ బోనస్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో వ్యాలెట్ అనేది మనం ఇక్కడ డబ్బులు యాడ్ మనీ చేస్తే వస్తాయి. తర్వాత వీటిని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ టీమ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. సో ఆ టీంలో ఎవరైనా రీఛార్జ్ చేస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాము, అవి వస్తాయి అనమాట. బట్ అవి పాయింట్స్ రూపంలో వస్తాయి. వీటిని కూడా మనము క్యాష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు రీఛార్జ్ చేయడం ద్వారా అలాగే ఇతర కొన్ని కంపెనీ తరఫు నుంచి ఫ్రీగా షాపింగ్ వ్యాలెట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ షాపింగ్ వ్యాలెట్ అనేది కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, ఎటువంటి ఛార్జెస్ చేయకుండా. సో ఈ షాపింగ్ వ్యాలెట్లో ఉన్న డబ్బులతోటి ఇక్కడ మనకు షాపింగ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. సో హ్యాపీగా ఇక్కడ మనము షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ షాపింగ్ వ్యాలెట్లో ఉన్న డబ్బుల్ని వాడుకొని షాపింగ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ సైన్అప్ బోనస్ అనేది కూడా ఉంది. ఈ సైన్అప్ బోనస్ అనేది కంపెనీ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో జస్ట్ ఈ యాప్ని ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకుంటే 25 రూపాయలు సైన్అప్ బోనస్ వస్తుంది. అండ్ ఈ యాప్ని ఎవరికైనా రెఫర్ చేసినా కూడా ఒక్కొక్క వ్యక్తి మీద 5 రూపాయలు రెఫరల్ సైన్అప్ బోనస్ అనేది ఇస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక వ్యక్తికి 500 రూపాయలు సైన్అప్ బోనస్ ఇవ్వబోతూ ఉన్నారు. సో ఇక్కడ ఈ సైన్అప్ బోనస్ని మనం క్యాష్గా మార్చుకోవాలంటే A1X ఆన్లైన్ షాప్లో ఇక్కడ మనకు మొబైల్ రీఛార్జ్, DTH రీఛార్జ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనము డబ్బులు యాడ్ చేసుకొని రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో రీఛార్జ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ బేసికల్గా ఈ కంపెనీలో షాపింగ్ వ్యాలెట్లోకి క్యాష్ బ్యాక్లు అనేవి వస్తూ ఉంటాయి. 1%, 2%, 3% చొప్పున. తర్వాత అదనంగా ఇక్కడ మనకు సైన్అప్ బోనస్ ఏదైతే ఉందో, సో ఈ సైన్అప్ బోనస్ నుంచి ప్రతి రీఛార్జ్ మీద ఒక 1% అనేది మనకు క్యాష్లోకి కన్వర్ట్ అయ్యి మనకు విత్డ్రా చేసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో టోటల్గా ఒక 500 రూపాయల వరకు అయితే మనం ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక వ్యక్తిని రెఫర్ చేస్తూ మెల్లమెల్లగా ఒక టీమ్ లాగా ఫామ్ అవుతూ ఫ్రీ సైన్ అప్ బోనస్ పొందొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకు మొబైల్ రీఛార్జ్, DTH రీఛార్జ్, షాపింగ్ ఫెసిలిటీ ఉంది. తర్వాత స్పిన్ అండ్ విన్ కూడా తీసుకొని రాబోతూ ఉన్నారు. అలాగే A1X డిజిటల్ అని చెప్పి డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఇక్కడ వీళ్ళు మనకు అందుబాటులో పెట్టడం జరిగింది. సో ఇంకా మనకు PDFలో ఒకసారి చెక్ చేసుకుంటే కంపెనీ వచ్చి A1X డిజిటల్ ఎక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోటి లీగల్గా రిజిస్టర్ అయింది. సో కంపెనీ MCAలో రిజిస్టర్ అయింది. తర్వాత కంపెనీకి GST కూడా అందుబాటులో ఉంది. సో మన కంపెనీ కంప్లీట్గా కమర్షియల్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటుంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది. తర్వాత TDSలు కూడా పే చేస్తూ ఉంటుంది. తర్వాత MSME సర్టిఫికేట్, తర్వాత లేబర్ సర్టిఫికేట్, డేట్ లైసెన్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత మనకు జాయినింగ్ మీద 25 రూపాయలు సైన్అప్ బోనస్, తర్వాత రెఫరల్ మీద 5 రూపాయలు సైన్అప్ బోనస్ అనేది అప్ టు 500 వస్తుంది. దీన్ని మనము ప్రతి రీఛార్జ్ మీద ఒక 1% అయితే యూస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సర్వీసెస్లో రీఛార్జ్, షాపింగ్ అయితే ఫెసిలిటీ ఉంది. ఈ రెండు ప్రాసెస్లలో మనం యూటిలైజ్ చేసుకొని ఇక్కడ ఎర్నింగ్స్ అయితే పొందొచ్చు. తర్వాత ఎవరైనా ఇక్కడ స్టార్ట్ అవ్వాలంటే జస్ట్ సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత డబ్బులు యాడ్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి టీం కనుక చేసుకునేవచ్చు. అలాగే ఆ టీంలో ఎవరైనా రీఛార్జ్ చేస్తే బెనిఫిట్స్ వస్తాయి. అలాగే షాపింగ్ చేసే వాళ్ళకి టీం అనేది చేసుకునే బెనిఫిట్ ఉంటుంది. ఆ తర్వాత ఆ టీంలో రీఛార్జ్ చేసినా, షాపింగ్ చేసినా ఇతర బెనిఫిట్స్ ఉంటాయన్నమాట.
తర్వాత ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ వివరాలు అవన్నీ ఉన్నాయి. ఒకవేళ మనం ఇక్కడ టీమ్ చేసుకోగలిగితే చాలా పెద్ద ఇన్కమ్స్ అయితే పొందే అవకాశాన్ని ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. జస్ట్ మనం రీఛార్జ్ చేస్తూ కూడా ఎవరిని రెఫర్ చేయకపోయినా ఫ్రీగా షాపింగ్ వ్యాలెట్ పొందుతూ, ఫ్రీగా సైన్అప్ బోనస్ పొందుతూ, తర్వాత మనకు వచ్చిన షాపింగ్ వ్యాలెట్తో లైఫ్ టైం ఇక్కడ మనము షాపింగ్ చేయొచ్చు. అదే ఒకవేళ టీమ్ చేసినట్లయితే ఇక్కడ ఒక చిన్న టేబుల్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. జస్ట్ ఒక 10 మ్యాట్రిక్స్ టేబుల్. నార్మల్గా ఒక్కొక్క వ్యక్తిని రెఫర్ చేసుకుంటే ఒక 10 మ్యాట్రిక్స్లో వెళ్ళినా కూడా ఒక్కొక్క వ్యక్తి నార్మల్ రీఛార్జ్ చేసినా కూడా చాలా పెద్ద ఇన్కమ్ అయితే ఇక్కడ మనము పొందొచ్చు అనమాట. ఇదంతా లైఫ్ టైం ఆపర్చునిటీ. తర్వాత షాపింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. మినిమం షాపింగ్ వచ్చి ఇక్కడ మనకు మినిమం షాపింగ్ ₹300 ఆ పైన పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం 300, 500 ఆ పైన ఎంతైనా చేయొచ్చు అనమాట. సో షాపింగ్లో కూడా మనకు 10 లెవెల్స్ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక 300, 500, 600, 700తో కూడా ఈ యాప్లో మనము బిజినెస్లో కొనసాగవచ్చు, ఇన్కమ్స్ అనేవి పొందొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకు టైం టు టైం ఆఫర్స్ కూడా పెడతా ఉన్నారు. జస్ట్ ఈ A1X ఆన్లైన్ షాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ప్రతి నెల ఒక ₹500 రీఛార్జ్ చేయొచ్చు. వాళ్ళకి ఇక్కడ డ్రా సిస్టంలో బ్రాస్లెట్స్ లేకపోతే అప్పుడప్పుడు క్యాష్ బ్యాక్లు అవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ యాప్ని రెఫర్ చేసే వాళ్ళకి కూడా బ్రాస్లెట్స్ అవి రెఫర్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో కంపెనీ వాట్సాప్ సపోర్ట్ నెంబర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. సో కంప్లీట్గా లీగల్ అండ్ జెన్యూన్. ఇప్పుడు ఇక మనము డబ్బులు యాడ్ చేసి లైవ్లో ఒక రీఛార్జ్ అనేది చేసి ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. యాడ్ మనీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు యాడ్ మనీ అనే ఆప్షన్కి వెళ్ళాలి. యాడ్ మనీ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మనకు కంపెనీకి సంబంధించిన స్కానర్ కానివ్వండి, యూపీఐ ఐడి కానివ్వండి ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ కాపీ అనేది చేసుకోండి. ఒక్కసారి యూపీఐ ఐడిని కాపీ చేసుకోండి. ఆ తర్వాత డైరెక్ట్గా మనము మన ఫోన్పే ఉంటుంది కదా, ఫోన్పేలోకి వెళ్ళేసేసి ఆటోమేటిక్గా మన అందరికీ మ్యాక్సిమం తెలిసిందే ఇక్కడ మనకు యూపీఐ ఐడి ఆప్షన్లో సేవ్ చేసుకొని సెండ్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ ఇక్కడ సెండ్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ 1-2 సార్లు పంపించున్నాను కాబట్టి నాకు ఇది సేవ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో కంపెనీది, సో దీనికి మనము అమౌంట్ అనేది పంపించాలి. యూపీఐ ఐడి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం పంపిణీ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు రీఛార్జ్ కావాల్సినంత అమౌంట్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం ₹100 యాడ్ చేసినా సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక 147 రీఛార్జ్ చేయవలసి ఉంది BSNL నెంబర్ది. సో ఇక్కడ నేను ఫస్ట్ డబ్బులు అనేది పంపించి ఎలా యాడ్ మనీ రిక్వెస్ట్ పెడతాను అనేది చూద్దాం. సో ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత చాలా సింపుల్గా మనము బై డిఫాల్ట్గానే ఇది ఆటోమేటిక్లో యాడ్ మనీ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ ఆప్షన్స్లో ఇక్కడ మనకు ఈ స్క్రీన్ షాట్లో యూటీఆర్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఈ యూటీఆర్ నెంబర్ని కాపీ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం ఈ కాపీ సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్గా ఈ స్క్రీన్ షాట్ని ఇక్కడ నుంచే అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు కింద షేర్ రిసిప్ట్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు కింద అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఇక్కడ మనకు A1X అనే అప్లికేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ మనకు అప్లోడ్ అయిపోతుంది. సో డేట్ అదంతా అప్లోడ్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ మనము యూటీఆర్ దగ్గర ఏదైతే ఎంతమంది మనం కాపీ చేసుకున్న యూటీఆర్ నెంబర్ ఉందో ఇక్కడ మనం యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి. లేదా ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, చూసుకుంటూ కూడా మనం ఒక్కొక్కటిగా ఎంటర్ చేయాలి. తర్వాత అమౌంట్ అనేది ఎంత ఇచ్చాము అనేది కూడా ఒకసారి ఎంటర్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మనము అమౌంట్ అది చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా అమౌంట్, యూటీఆర్ నెంబరు ఇవన్నీ కూడా మెన్షన్ చేసి జస్ట్ ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. కరెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇక్కడ మనకు పెండింగ్ అని వస్తుంది. మ్యాక్సిమం ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఒక 1 to 5 minutes, మ్యాక్సిమం ఒక 10 minutes లోపు మనకు మన వ్యాలెట్లోకి డబ్బులు అనేది ఇక్కడ కనిపిస్తాయి. ఆ తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అమౌంట్ అనేది ఒక 1 to 3 minutes, 5 minutes మ్యాక్సిమం వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు అమౌంట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ స్క్రీన్లో మీరు వ్యాలెట్స్ అని గమనించండి. ఇక్కడ నా దగ్గర ₹147.71 వ్యాలెట్లో ఉన్నాయి. 83.16 షాపింగ్ వ్యాలెట్లో ఉన్నాయి. ఇది మనకు షాపింగ్కి యూజ్ అవుతుంది. సైన్అప్ బోనస్లో ₹5 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒకవేళ ₹147 రీఛార్జ్ చేస్తే, నేను చేసేది BSNL రీఛార్జ్ కాబట్టి సో ఇక్కడ నాకు షాపింగ్ వ్యాలెట్లో ఆల్మోస్ట్ ఒక ₹3 ఎక్స్ట్రా క్రెడిట్ అవుతుంది రీఛార్జ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు వ్యాలెట్ 0 అయిపోతుంది. తర్వాత సైన్అప్ బోనస్లో నుంచి ₹1.47 అనేది ఇక్కడ నుంచి క్రెడిట్ అయ్యి నాకు మెయిన్ వ్యాలెట్లోకి డెబిట్ అయ్యి మెయిన్ వ్యాలెట్లోకి క్రెడిట్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం చేయాల్సింది ఇప్పుడు రీఛార్జ్కి పెద్దగా ప్రాసెస్ ఏం లేదు. అమౌంట్ వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ మనము మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మనము మన నెంబర్ ఏదైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వాలన్నమాట. నెంబర్ ఇచ్చిన తర్వాత ఏదైతే మన స్టేట్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెట్వర్క్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మనకు ప్యాకేజ్ తెలిస్తే జస్ట్
అమౌంట్ అనేది ఇచ్చేయచ్చు. ఇక్కడ ఒకవేళ ప్యాకేజ్ తెలిస్తే అమౌంట్ కూడా ఎగ్జాక్ట్గా ఇచ్చేయచ్చు. లేదనుకుంటే మనకి ఇక్కడ గెట్ ఆఫర్స్ మీద కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రీఛార్జ్ క్లిక్ చేసేటప్పుడు అన్ని ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి ఏమేమి ఇచ్చామో కరెక్ట్గా ఇచ్చామో లేదా అనేది. తర్వాత ఇక్కడ మనకు బ్యాలెన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది, సైన్ అప్ బోనస్ 1% వచ్చేది. తర్వాత ఇక్కడ మనకు ఆఫర్స్ అనేది చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం సింపుల్గా ఏదైతే టీపిన్ అనేది ఉంటుంది మన ప్రొఫైల్లో లేదా మనం రిజిస్టర్ అయినప్పుడు ఇస్తాము. సో హ్యాపీగా ఇక్కడ అదంతా ఇచ్చిన తర్వాత ప్రాపర్గా ఉంటే జస్ట్ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తే ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ బ్యాక్గ్రౌండ్లో అంతా వెరిఫికేషన్ అయిపోయి ఆటోమేటిక్గా మనకు రీఛార్జ్ అనేది అయిపోవడము, ఆ తర్వాత మనకు క్యాష్ బ్యాక్లు అవన్నీ కూడా క్రెడిట్ అయిపోవడము అంత ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇదే ప్రాసెస్ ఒకవేళ మన టీంలో ఎవరైనా రీఛార్జ్ చేస్తే సో వాళ్ళకు కూడా సైన్ అప్ బోనస్లు, షాపింగ్ వ్యాలెట్లు ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు వాళ్ళు రీఛార్జ్ చేయడం ద్వారా మనం రెఫర్ చేసాం కాబట్టి మనకు కూడా లెవెల్ క్యాష్ బ్యాక్లు లాంటివి వస్తూ ఉంటాయి. 10 లెవెల్స్లో ఎవరు రీఛార్జ్ చేసినా ఒకే లెక్కగా మనకు ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్లు అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ₹147 రీఛార్జ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు షాపింగ్ వ్యాలెట్కి ₹2.94 రావడం జరిగింది. అలాగే సైన్ అప్ బోనస్ నుంచి ₹1.47 అనేది నాకు రిడీమ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము ఈ రకంగా A1X ఆన్లైన్ షాప్లో రీఛార్జ్ అవి చేయొచ్చు. ఒకసారి ఇప్పుడు మనము వ్యాలెట్లలో కూడా చెక్ చేద్దాము. సో ఇక్కడ మనం గమనిస్తే వ్యాలెట్లోకి ఇంతకుముందు ₹147 ఉండే, ఎక్స్ట్రా ఎంత ఉండే. సో ఇప్పుడు అది కూడా మనకు వచ్చింది. తర్వాత సైన్ అప్ బోనస్ నుంచి ఏదైతే మనం చెప్పిన అమౌంట్ ఉందో 1% డెబిట్ అయింది. తర్వాత ఇక్కడ మనకు షాపింగ్ వ్యాలెట్లో కూడా ఇంతమంది మనం చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక ₹3 వరకు మనకు క్రెడిట్ అయిపోయింది. సో ఇట్లా మనకి క్యాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ షాపింగ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని హ్యాపీగా మనము ఇక్కడ మనకు షాపింగ్ ఆప్షన్స్కి వస్తే ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ని ఏదైనా సరే ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ ₹500 టీ-షర్ట్ అనుకోండి, ఇది కొనాలనుకుంటా ఉన్నాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 500 కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. మన షాపింగ్ వ్యాలెట్లో ఆల్రెడీ ₹86.10 ఉన్నాయి. సో ఇంకొక $413.90 కలుపుకొని షాపింగ్ చేయొచ్చు. లేదు కంటిన్యూగా మనం రీఛార్జ్ చేస్తూ ఆటోమేటిక్గా మన షాపింగ్ వ్యాలెట్లో $300, $500, ₹1000 అయ్యేదాకా కూడా వెయిట్ చేసి ఆ డబ్బులు మొత్తం కలుపుకొని మనం షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ టీం చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, టీము అనేది ఉంటే వాళ్ళు రీఛార్జ్ చేసినా వాళ్ళు షాపింగ్ చేసినా ఒక మంచి ఇన్కమ్ వస్తుంది. రీఛార్జ్ల మీద మనకు పైసలలో రూపాయలలో వస్తుంది. అదే షాపింగ్లలో వచ్చేసరికి పదులలో వందలలో ఉంటుంది. సో ఇది కంప్లీట్గా A1X ఆన్లైన్ షాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ యాడ్ మనీ ప్రాసెస్, రీఛార్జ్ ప్రాసెస్. మ్యాక్సిమం మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని ఆశిస్తా ఉన్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి, మాతోటి ఫాలో అవుతూ అప్డేట్ తీసుకోండి. సో మార్కెటింగ్ రంగంలో ఒక నూతన అధ్యాయంగా చాలా లీగల్గా జెన్యూన్గా ఒక కొత్త కాన్సెప్ట్ అయితే A1X ఆన్లైన్ షాప్ ద్వారా తీసుకొని రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదరించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.